ఏదైతే గనక వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి విడుదలైన తర్వాత కూడా వరుస పెట్టి పరామర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు, అది ఎక్కడి నుంచి, ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు, ఇటు రాయలసీమ నుంచి వస్తున్నారు. మరి అదే పార్టీకి సంబంధించిన వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే మాత్రం తన కుటుంబాన్ని ఎందుకని ఎవరు పరామర్శించడానికి కూడా సాహసం చేయలేదంటారు. ఆంధ్రప్రదేశ్కి నమస్కారం. అంబటి రాంబాబుని రెచ్చగొడితే కాపుకోవడం రెచ్చిపోతాను ఒక అపోహ. ఇక వంశీని పరామర్శిస్తే ఏముందో ఏముండదు చెత్త చెప్పి ఒక భావన వాళ్ళకి. అంతేగాని కాపులు కూడా చదువుకున్నారు, పిల్లలు చదువుకున్నారు, మూర్ఖంగా ఏమి లేరు, ఆలోచిస్తున్నారు, మంచి చెడు విచక్షణ రహితంగా ఉన్నారు. నువ్వు రెచ్చగొట్టాలంటే రెచ్చిపోయేవాడు ఎవరు లేరు. నువ్వు అసలు కాపులను రెచ్చగొట్టాలనే ఆలోచన నీకు ఎవడో సలహా ఇచ్చినోడు సర్ది యాదవ్ ఎవడో కానీ, నువ్వు కాపులకి నేను ఏమి ఇయ్యనో 5% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉండి కూడా ఇయ్యనని చెప్పి మాట్లాడిన ఒక మూర్ఖుడికి నీకు కాపులు సపోర్ట్ చేయాలని కోరుకుంటే కాపులు ఏమైనా అమాయకులు అనుకుంటున్నావా? జగను కాపులు ఏమైనా అమాయకులు కనపడ్డారు నీ కళ్ళకి? ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. లేకపోతే మాత్రం ఇప్పుడు దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాజీ సీఎం కొడుకుగా నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అదే నువ్వు ఇదే పద్ధతి కొనసాగిస్తే ఇక శాతతో సమాధానం ప్రజలే చెప్తారని చెప్పి సందర్భంగా చెప్తాను. ఈ వల్లభనేని వంశీకి ఏమైందండి? ఆ రోజు ఆ కులంలో ఎదుగుతున్నాడు, అందగాడు, అతను చంద్రబాబు నాయుడు కంటే అందగాడు, లోకేష్ కంటే అందగాడు అని చెప్పి ఆ రోజు అరెస్ట్ చేశారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. మరి అతన్ని పరామర్శించడానికి మాత్రం ఏ రాయలసీమ నాయకుడు రాలేదు, ఏ ఉత్తరాంధ్ర నాయకుడు రాలేదు. ఎందుకని రాలేదంటారు? అంటే వల్లభనేని వంశీ అంటే జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబు అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకోవచ్చు అంటారా? ఇంట్రెస్ట్ లేడు, వాడు బోందలేడు. ఇక అంబటి రాంబాబు అంటే రెచ్చగొడటానికి, కొండను రెచ్చగొట్టడానికి వచ్చారు. వల్లభనేని అంటే వాళ్ళు రెచ్చగొట్టే పని లేదు. రెచ్చగొట్టిన వాళ్ళు పెద్దగా స్పందించడానికి ఒక అవకాశం ఉందో వాళ్ళు వచ్చిన పెద్ద ఇది కాదు. కాపులు అయితే దబ్బా స్పందించారంటే కాపులు ఒక రివెంజ్ సృష్టించగలుగుతారు. కానీ ఇటువంటి వాటికి స్పందించారు కాపులు. వాళ్ళు స్పందిస్తే ఒక విజన్ ఉంటుంది, వాళ్ళ స్పందనలో ఒక మంచి ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. అంతేగాని ఈ అంబటి రాంబాబు అంటే పేడ పురుగు లాంటి వాళ్ళు, ఈ జగన్ లాంటి పిచ్చి కుక్క లాంటి వాళ్ళు, పిచ్చి కుక్క మాట్లాడుతూ చేసేవాళ్ళు రెచ్చగొట్టేవాళ్ళు రెచ్చిపోయేది కాపులు లేరు. మీకు కాపుల్ని నేను ఇయ్యను అని చెప్పి ఇచ్చే అవకాశం ఉంది. అవకాశం లేకపోతే అనుకోవచ్చు. కేంద్ర గవర్నమెంట్ 10% రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు గారు ఇస్తారు 5% అంటే నేను ఈయనని చెప్పి ఇచ్చే అవకాశం ఏంటంటే నీకు కాపుల మీద ఏమాత్రం ప్యానం ఉందో కాపులు అందరూ గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. కాపులు ఎవరు కూడా ఈ మాటలు నమ్మొద్దు. మనకి ఎవరైతే ఉపయోగపడుతుందో వాళ్ళ మాటలు నమ్మే విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంత ఉందో కాపులందరూ కూడా ఈ విధంగా చర్య చేసుకుంటూ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంబటి రాంబాబు కాపుకుల టైగరు అని చెప్పి ఆయన పాపం బాగా పొగిడారు. మరి నిన్న ఆయన ఏంటి, నేను కుక్కని అని చెప్పుకుంటున్నాడు. ఆయన అసలు ఎలా చూడాలంటారు? వాస్తవం చెప్పాడు. మొన్న ఫస్ట్ నిజం చెప్పాడు, రెండోసారి వాస్తవం చెప్పాడు. అంబటి రాంబాబు ఒక కుక్క, పరామర్శ వచ్చినటువంటి జగన్ ఒక పిచ్చి కుక్క. రెండు కుక్కరే. మనిషికి ఆకారం మా ప్రవర్తన మాటలు ఉండవు. కుక్క పిచ్చి కుక్క ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుని అంతే తప్ప మానవత మనుషులు కాదు, టైగర్లు కాదు. అసలు వాళ్ళు సమాజంలో పనికి కూడా రారు, పనికిరారు. అసలు సమాజంలో జీవనానికి కూడా పనికిరారు చెప్పి సందర్భంగా చేస్తారు. ఎందుకని అంటారు? అసలు ఆయన పదే పదే ఈ కులాలను రెచ్చగొట్టి కూటమిని విడదీసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారనుకోవచ్చు అంటారా ఈ వైసీపీ నాయకులు? వాళ్ళ ఉద్దేశం అయితే కంపల్సరీగా అదే. కానీ కూటమిని టచ్ చేయటం జగన్ వల్ల కాదు, వాళ్ళ తాత ముత్తాతల వల్ల కూడా కాదు. ఎందుకంటే కూటమి అంత గట్టిగా బలపడి ఉంది. ప్రజలు కూడా కూటమిని అంత గట్టిగా నమ్ముతున్నారు. వాళ్ళ ప్రజల నమ్మకానికి తగ్గట్టు వాళ్ళు వర్క్ చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఏం చూపించారండి వాళ్ళకి టైంలో? వాడేమో గంట అరగంట అంటాడు, ఒకడేమో ప్యాంట్ ఒప్పు తీసి చూపిస్తాడు, ఒకడేమో కోడిగుడ్లు అంటాడు, ఒకడేమో మోసం చేపలు అంటాడు, ఒకడేమో ఇట్లాంటి ఆదంతో నాశనం చేశారు రాష్ట్రాన్ని. ఆగం చేసేసి కంపు పుట్టించారు. ఎవరన్నా ఏ వర్గానికన్నా మేలు చేశారా? కాబోకు ఎత్తాను ఇకపోతే పక్కన పెట్టండి. ఇప్పుడు ఎస్సీలకి, ఎస్టీలకి, మరి మైనార్టీలకి ఏ వర్గాన్ని ఒక వర్గానికి ఎవరన్నా ఫేవర్గా చేశారు? అన్ని వర్గాలు ఎవరు దొరుకుతున్నా తోసుకొని తిన్న సందర్భమే తప్ప ఒక్కడికన్నా అన్ని వర్గాలను కూడా నాశనం చేసినటువంటి ఒక వ్యక్తి జగను. ఒక్కసారి అన్నందుకు పొరపాటున
సింహాసనం వెనక కుక్కను వదిలి కూర్చోబెట్టి వాళ్ళకి చూసి చండాలం చేయించుకుంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల పని. ఆ కంపు కడగాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మోడీ గారితో సహా చేస్తే కానీ ఆ కంపు వదలకుండా అంత కంపు చేసిపోయారు. వీళ్ళని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఇక మూసుకొని మెలకుండా కూర్చోకపోతే ఇక మీకు వాళ్ళకి ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తించాల్సిన అవసరం లేదు. పేడ పురుగులు అంటే ఒక పేడ పురుగు ఉంటుంది, పేడ కుప్ప చుట్టూ ఉంటుంది, బయటకు దానికి రాదు, బయట ప్రపంచం దానికి తెలియదు. కాబట్టి బయటకు వస్తే చచ్చిపోయి దొరకనే. కాబట్టి అట్లాంటి పేడ పురుగులు, ఈ టిఫిన్లు, భోజనాలు, ఈ చేపలు, కోడిగుడ్లు, వీళ్ళ బతుకులంతా మందులు, క్యాబరీ డాన్సులు, ఈ గంజాయిలు, వీటికాడనే దోసుకోవటం, వీటికాడ తప్ప ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, రాష్ట్రాన్ని కిరీటంలో నిలబెట్టడం ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచన లేనేలేవు. అదంతా ప్రజలందరూ గమనించారు కాబట్టి వాళ్ళు తీసి ఇస్సి కొడితే పోయి 11లో పడ్డారు. ఈ 11లో పడిన అటు పోయినోడు కాబట్టి చెప్పు దెబ్బలు పడతాయి. ఇదే కానీ వాళ్ళు ప్రవర్తన మార్చుకోకపోతే. మీరేం ఆ మాట అంటున్నారండి? అసలు ప్రజలందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనే మాట అయితే వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా. వాళ్ళు పేటీఎం బ్యాచ్ ఏదో వాళ్ళు చెబుతున్నారేమో. ఇటువంటి సత్తు సలహాలు, చేతగానే సలహాలు ఈయన నాశనం చేసుకోవడం. ఇంకా లేనిపోయింది పదవి లేకపోతే తన్ను జరగకుండా అని చెప్పి జగన్ సందర్భం కలిగేస్తాం. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం అండి. ఏంటి బిల్ క్లింటన్ గారు వస్తే ఆయన సమోసాల ఖర్చులు, ఏదంటే వేసిన మ్యాట్ల ఖర్చులు లెక్కలు చెప్పాల్సిందే మాకు అని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? చెప్తున్నాగా, వీడు తలంబరాలు సినిమాలో రాజశేఖర్ ఘోరాలు చేస్తూ ఉంటే ఒక అమ్మాయి నమ్మి అతన్ని పోతే అన్నయ్య అంట పోతే రూమ్లో బంధించి రేప్ చేసి బంధించి సాలిబొట్టు కడతానే పోతాడు. అటువంటిప్పుడు ఒక పిచ్చి నా కొడుకు వస్తాడు, ఈ వైసీపీ వాడ టైప్గా. వాడు వస్తే ఆ అమ్మాయి 100 రూపాయలు కాదు సరే 100 రూపాయలు తీసుకొని మా పెదనంత చెప్పురా వాడు తాలిబొట్టు కడితే ఆ అమ్మాయి చేసిన బాడైపోద్ది, నన్ను రేప్ చేశాడంటే నాకు 100 రూపాయలు నాకు 10 పైసలే కావాలంటాడు. అటువంటి పిచ్చనా కొడుకులు వీళ్ళంతా కూడా, వైసీపీ వాళ్ళంతా కూడా పిచ్చోళ్ళని చేసి రాష్ట్రాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఇంకా ఆ పిచ్చి మాటలు మాట్లాడకపోతే ఆ పిచ్చోళ్ళకి రాళ్ళు తెంగేసి 50 రోజులు పడేసి బాధ తన్నే అవకాశం ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి నోరు మూసుకోవాలని చెప్పారు వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. మీరు ఆ మాట అంటున్నారు. మరి వైసీపీ ప్రభుత్వం తరఫున వాళ్ళ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మాత్రం వెళ్లకుండా 3 గంటలు 4 గంటలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? వాళ్ళకి అసెంబ్లీకి పోయే దమ్ము లేదు. అసెంబ్లీకి ఒక్క మాట మాట్లాడితే ఇక చుట్టూ గమ్ముకుంటారు. నువ్వు చేసిన స్కాములన్నీ బయటపెట్టి అడుగుతారు. ఇక సమాధానం చెప్పలేడు. ఎందుకని చెప్పి బయట నుంచి రాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒకడు షార్ట్ నుండి రాళ్ళు వేస్తుంటాడు. డైరెక్ట్ మాట్లాడలేడు. ఎందుకంటే వాడు మాట్లాడి సమాధానం చెప్పలేడు. వాడి కాదాక దానికి సంబంధించిన ఏది ఉండదు. పక్కన రాలేయటం మటుకు వాడు చేతాడు. అట్లాంటి టైప్కి వచ్చాడు. ఈ ఎవరు బయట రాలేసా వాళ్ళ కూటమి ప్రభుత్వం వాళ్ళు తిరిగి వాళ్ళ మీద పడుతున్నాయి. అన్నీ జనం గమనిస్తున్నారు. జనం చేత ఓట్లు వేపించుకోపోతే కనీసంగా తన్ను తినకుండా ఉండమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.